సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూరు గ్రామంలో హోరాహోరీగా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం చేస్తున్న 7వ వార్డు నుండి పుప్పాలగూడ శ్రీశైలం యాదవ్ ఆయనకు మద్దతుగా మాజీ ఉప సర్పంచ్ నరసింహ బేగం, ఇక్బాల్, అంబరి యాదగిరి, అంబరి ఈశ్వర్య, కుమ్మరి జంగయ్య, పొదుపు మహిళా సంఘాల మహిళలు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వార్డు ప్రజల ఆశ మేరకు వార్డు నుండి పోటీ చేస్తున్నాను. నా వంతు సేవ వీరికి చేయాలని నా కోరిక. ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఈ కాలనీకి ఇందిరానగర్ అని పేరు పెడతాను అని, వార్డులో ఎన్ని సమస్యలు ఉన్నా నేను తీరుస్తామని అన్నారు. పేద ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. మరి ఎలక్షన్ సందర్భంగా మరి 7వ వార్డు సభ్యుడుగా మరి పుప్పాలగూడ శ్రీశైలం గారు మరి మేమంతా ఇక్కడ వార్డు ప్రజలందరూ కూడా బలపరిచారు కాబట్టి ఎప్పుడైనా కానీ ఆయన గరీబులకు అండదండగా ఉంటే అన్ని సేవలు చేసిన భానూరు ఆయననే ఉన్నాడు కాబట్టి ప్రజలు కూడా గుర్తించి అందరూ కూడా ఆయనకు ఓటేసి గెలిపించి మరి ముందు భవిష్యత్తుకు తీసుకుపోతానని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ గ్రామంలో ఇందిరమ్మ కాలనీ కాబట్టి అప్పుడు ఇందిరమ్మ టార్చ్ పెడతానని మాట ఇస్తున్నాడు కాబట్టి మరి ప్రజలు కూడా చాలా మెజార్టీతో ఆయన ఇప్పుడు అందరినీ గెలిపించుడు ఆయనే, కానీ ఆయన ఎప్పుడు గెలవలేడు కాబట్టి ఆయన ప్రభుత్వంలో పడగాని గ్రామ పంచాయతీలో పడగా పోయి కొన్ని పనులు చేయించాలనే సదుద్దేశంతో ఆయన ముందుకు వస్తున్నాడు కాబట్టి ఆయనను మేమంతా మరి భారీ మెజార్టీతో గెలిపించి వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని కోరుతున్నాం. మరి ఎలక్షన్ సందర్భంగా మరి 7వ వార్డు సభ్యుడుగా మరి పుప్పాలగూడ శ్రీశైలం గారు మరి మేమంతా ఇక్కడ వార్డు ప్రజలందరూ కూడా బలపరిచారు కాబట్టి ఎప్పుడైనా కానీ ఆయన గరీబులకు అండదండగా ఉంటే అన్ని సేవలు చేసిన భానూరు ఆయననే ఉన్నాడు కాబట్టి ప్రజలు కూడా గుర్తించి అందరూ కూడా ఆయనకు ఓటేసి గెలిపించి మరి ముందు భవిష్యత్తుకు తీసుకుపోతానని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ గ్రామంలో ఇందిరమ్మ కాలనీ కాబట్టి అప్పుడు ఇందిరమ్మ టార్చ్ పెడతానని మాట ఇస్తున్నాడు కాబట్టి మరి ప్రజలు కూడా చాలా మెజార్టీతో ఆయన ఇప్పుడు అందరినీ గెలిపించుడు ఆయనే, కానీ ఆయన ఎప్పుడు గెలవలేడు కాబట్టి ఆయన ప్రభుత్వంలో పడగాని గ్రామ పంచాయతీలో పడగా పోయి కొన్ని పనులు చేయించాలనే సదుద్దేశంతో ఆయన ముందుకు వస్తున్నాడు కాబట్టి ఆయనను మేమంతా మరి భారీ మెజార్టీతో గెలిపించి వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని కోరుతున్నాం. పిల్లలకి పెద్దలకి నమస్కారము. నేను ఇప్పటిదాకా ఎప్పుడు కూడా నిలబడలేదు, ఆశించలేదు. ఇప్పుడు నాకు ఎందుకు వాటి నెంబర్ నిలవడానికి ఆశ వచ్చింది. ఈ 7వ నెంబర్ వాళ్ళందరూ ఏమంటున్నారంటే నువ్వే పెద్ద మనిషి ఉండాలని కోరుతున్నారు. అందుకోసం నాకు ఆశ వచ్చింది, నేను నిలబడదాం అనుకుంటున్నా. ఏమి ఇబ్బందులైనా నేను చూస్తున్నా, ఇప్పుడు కూడా చూసుకుంటాను. నాకు పదవి లేనప్పుడు కూడా చూసుకున్నాను, ఇప్పుడు కూడా చూసుకుంటాను అని నా కోరిక. బళ్ళు, రోడ్లు ఇవన్నీ మీ ఆయంలో మీ కొడుకు ఆయంలో చేపించాడు. ఇప్పుడు ఏమన్నా పనులు తక్కువ ఉంటే డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏమన్నా మరుగు కాలువలు ఇవన్నీ క్లీన్ చేపిస్తా అని చెప్పి మాట్లాడాను. మా కొడుకు అయ్యంలో కాదు, నా అయ్యంలోనే అందరినీ ముందటి మల్లన్న గుడి కానీ, కుండపొడి కానీ, చర్చి కానీ, దర్గా కానీ ఇవన్నీ నేనే చెప్తున్నాను. న్యాయంలోనే నేను ఇంతకుండి అన్నట్టు ఉండి మాట్లాడి అన్ని వర్గాల వాళ్ళకు, అన్ని కులాల వాళ్ళకు నేను అన్ని సౌకర్యం చేస్తాను. ఇప్పుడు కూడా ఇంకేదన్నా అయినా కానీ నేను చేపిస్తాను అంతే. వీళ్ళకి ఏం అభయం ఇస్తున్నావు? రేపు నువ్వు గెలవబోతున్నావు. డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్ కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే నేను అన్నీ చేపిస్తాను. సార్ ఇంకొక మాట ఏంటంటే ఈ ఖాళీని ఇంద్రకాళీ, కానీ ఇక్కడ ఇంద్రకాళీ అని పేరు లేదు. రేపు పొద్దుగాల నేను గెలవాలని ఇంద్రనగర్ అని పేరు పెట్టిస్తే మా కుమ్మని చేద్దామని ఆలోచన ఉంది. ఇప్పటిదాకా నాకు ఏ అవకాశం లేదు కాబట్టి నాకు రాగలేదు. ఇప్పుడు నేను తప్పకుండా ఆ పని చేపిస్తానని కోరుతున్నాను. ఈ వార్డు నెంబర్ అందరికీ నేను పనులు చేస్తున్నాను. బస్సు లేదు, బస్ స్టాండ్ కూడా లేదు కదా, అది కూడా ఇంకెవరైనా మాట్లాడ
మంచి గత 40 సంవత్సరాల క్రితం నుంచి ప్రతి ఒక్క నాయకుడిని కూడా ఆయన్ని ఎన్నుకుంటే నేను గెలిపిస్తున్నాను. ప్రతి ఒక్క నాయకుడిని కూడా ఆయన అభివృద్ధి ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమానికి ఎంత తనే ఉన్నాడు. ఎన్నడూ కూడా ఈ పదవిని ఆశించలేదు. ఇప్పుడు పదవిని ఆశించి వచ్చి ఏదన్నా అభివృద్ధి చేయాలన్నది ఇది చివరి కోరిక అంటుండే ఆయనకు. మళ్ళీ మళ్ళీ ఇంకా లైఫ్ వయసు లేదు కాబట్టి ఆయన కంపల్సరీ నేను గెలిపించాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ఇండియల్ కంపెనీ పడడానికి కారణం కూడా ప్రథమ సూత్రధారి తానే వహించింది. అసలు అప్పుడు బాగారెడ్డి, ఈ రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా ఇలా కంపెనీ వద్దు మాకు చైరాబాద్ ఏరియాకి తీసుకుపోతామంటే పెద్ద మనుషులు అందరినీ కూడా కట్టుకుని ఆయన దగ్గర పోయి ఫైట్ చేసింది. అంజయ్య విగ్రహం స్టాచ్యూ అదన్నీ తన ఆధ్వర్యంలో. కాకపోతే ఆయన అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కింగ్ కాలేడు. కింగ్ మేకర్ ఉండి పని చేయించారు. ఇప్పుడు కింగ్ కావాలి, ఆయన కింగ్ చేయాలని కోరుతున్నాను. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.